ఉమ్మడి గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆయువు పట్టు లాంటివి. ఇక్కడ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందని అంతా భావిస్తుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయంటే అతిశయోక్తి కాదేమో. అంతలా గోదావరి జిల్లాలు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాలపైనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి తెరపైకి రావడంతో ప్రతి ఒక్కరి ఫోకస్ ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే పడింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రతిపాడు ఎమ్మెల్యేగా 1962-67 ఎన్నికల్లో విజయం సాధించారు. ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం చెందారు. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ విధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై జన్మలో ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనను పిలిచి ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ఆయన ప్రతిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2014 ఓటమి అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కొంతమంది కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లమని కోరడంతో ముద్రగడ ఆ ఉద్యమానికి సారథ్యం వహించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ నాయకత్వంలో పెద్ద ఎత్తున కాపు కులస్తులు ఉద్యమించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా దహనమైంది. దీంతో ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే 2023 మేలో తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కొట్టిచ్చిన తీర్పు ముద్రగడకు ఊరటనిచ్చింది. 7 ఏళ్ల విచారణ తర్వాత కేసు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి ముద్రగడ అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే పద్మనాభం మొన్నటి వరకు వైసీపీకి మద్దతుగానే ఉన్నారే గానీ అధికారికంగా కండువా కప్పుకోలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముద్రగడ నివాసానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు రావడం, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై కాపు సామాజిక వర్గంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ జనసేనలో చేరితే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగుండదనే నమ్మకంలో ఉన్నారు ఇరు పార్టీల నేతలు. అటు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడను కలిశారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ముద్రగడ చెప్పలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. అసలు ఇన్నేళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ముద్రగడ సడన్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తామనడంపై వ్యూహం ఏమైనా ఉందా? ఇన్నేళ్లు వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ముద్రగడ టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేస్తారా? ముద్రగడ ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ వారికి కాపు ఓట్లు గంపగుత్తుగా పడతాయనేది అందరి భావన. కానీ 2024 ఎన్నికల్లో కాపు ఓట్ల పోలరైజేషన్ బాగా జరుగుతుందనే అంచనా ఉంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నారు. అంబటి రాయుడు వంటి వారు కూడా ఆ కూటమి వైపే చూస్తున్నారు. ముద్రగడ కూడా ఈ వైపు వచ్చేస్తే టీడీపీకి అది మరింత లాభం చేకూర్చే అంశమని అంటున్నారు. ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ముద్రగడ రాజకీయ ఎంట్రీపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అధికార వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తిగా లేరని స్పష్టతనిచ్చారు.
దీంతో ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది టీడీపీనా లేక జనసేననా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. రాజకీయాల్లో ఎవరి ఫేట్ ఎలా మారుతుందో చెప్పలేం. ప్రస్తుతం ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ముద్రగడకు ఎంతో మంచి పేరుంది. వాస్తవానికి ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 12 నుంచి 15% ఉంటాయి. పైగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల సాధన కోసం గత కొంతకాలంగా ముద్రగడ పోరాటం చేస్తున్నారు. ఈ స్ట్రాటజీతోనే ముద్రగడను టీడీపీ, జనసేన నేతలు కలుస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. పైగా ముద్రగడ తన కుమారుడు గిరిబాబు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముద్రగడ కొడుకు లేదా కోడలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ముద్రగడ ఎంతో అనుభవం ఉన్న నేత. తాను పార్టీలోకి వస్తానంటే గేట్లు తెరిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో కాపు ఉద్యమ నేతగా ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి ముద్రగడ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాకపోవడంతో అంతా ఆయన వేసే అడుగులను నిశితంగా గమనిస్తున్నారు.